నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. దళిత మహిళా కార్మికురాలిని లక్ష్యంగా చేసుకొని అసభ్య పదజాలంతో పాట రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం గర్హనీయమని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య అన్నారు. గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యురాలు ఇరుగురాల భాగ్యలక్ష్మితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడిత తాడిత వర్గాల కోసం పోరాడిన కమ్యూనిస్టు ఉద్యమ ఘన చరిత్రకు ఇలాంటి చర్యలు మచ్చ తెస్తాయని విమర్శించారు. మహిళా కార్మికురాలిపై వైరంతోనే ఈ పాటను సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపిస్తూ ఏఐటీయూసీ నాయకుడు మడ్డి ఎల్లాగౌడ్పై పార్టీ యూనియన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా కార్మికురాలు స్వప్న మాట్లాడుతూ ఆ పాట ఎవరిని ఉద్దేశించి రాశారో స్పష్టం చేయాలని కోరారు. అలాగే వనింగ్ లైన్లో ఏం జరుగుతుందో తెలుసా అంటూ సిపిఐ నాయకులు చేసిన వ్యాఖ్యలపై పూర్తి విచారణ జరిపించాలని, వనింగ్ లైన్లో జరుగుతున్న విషయాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అసభ్య పాటను రూపొందించి వైరల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. ఇంకా ఈ సమావేశంలో నాయకులు ఆకునూరి బాలంకూస్, గణేష్ మహారాజ్, కవిత సరోజిని తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు స్వప్న విషయంలో, ఎందుకంటే కమ్యూనిస్టులు అంటే మాకు కూడా గౌరవం ఉంది, కానీ కమ్యూనిస్టులు కొంతమంది తప్పుడు వ్యక్తులు చేరి మరి మహిళలను, దళిత మహిళలను దూషించడము, పాటలు పాడము, ఇది మేము కొత్తగా చూస్తున్నాం. గత 100 సంవత్సరాల చరిత్రలో అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి కమ్యూనిస్టులు అంటే దాంట్లో ముఖ్యంగా దళితులు ఉన్నారు. ఎవరు నాయకత్వం వహించిన కానీ ప్రతి విషయంలో కూడా, ప్రతి దాంట్లో కూడా దళితులు ఉన్నారు. అందులో ఎక్కడ అన్యాయము, అక్రమం జరిగినప్పటికి కూడా స్పందించేటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు దళితులు ఉన్నారు. వాళ్ళు కూడా కామ్రేడ్లో పనిచేస్తున్నారు. దానికి మేము అభినంది. కానీ ఈరోజు స్వప్న విషయంలో వాళ్ళకి ఏది మడ్డి ఎల్లయ్యకు ఆమెకు జరిగినటువంటి వివాద స్పందనలలో మరి స్వప్న కేసు పెట్టడం, మరి వాళ్ళు దాన్ని పరిశీలించి భూమాయను అరెస్ట్ చేయడం, అది అంతవరకు జరిగింది. అది ప్రభుత్వ పరంగా జరిగినటువంటి విషయం. కానీ మళ్ళా వ్యక్తిగతంగా స్వప్నను ఒక పాటల ద్వారా ముండా అది ఇది అని ఆమె హరాస్మెంట్ చేసడం, ఏదైతే వాళ్ళతోటి బెదిరింపులకు గురి చేయడము, వాళ్ళ మహిళలతోటి కొట్టించడము ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఓ కమ్యూనిస్టులారా, మీరంటే మాకు అభిమానం అని ఇదివరకు చెప్పాను. మీరంటే ఒక ఏదైతే అట్టడుగు వర్గాలకు అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కొన్నటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి సాయుధ పోరాటం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు మీరున్నారు. కానీ స్వప్న విషయంలో ఒక దళిత మహిళ అంత ఒక మడ్డి ఎల్లయ్య అనే వ్యక్తితో విషయంగా ఇట్లా పాటలు పాడడం సమంజసంగా లేదని నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. మరి కమ్యూనిస్టులో దళితులు లేని కమ్యూనిస్టు లేదు. ఎందుకంటే కమ్యూనిస్టులనే కమ్యూనిస్టులు దళితుల కోసం కొట్లాడినటువంటిది కమ్యూనిస్టులు. మేము ఎంతోమందిని చూసినాం. బుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, చంద్ర రాజేశ్వరరావు కావచ్చు, మరి ఎంతోమంది అటువంటి వాళ్ళను చూశాం. కానీ వాళ్ళు ఇట్లాంటి సంఘటన జరపలేదు. సాకల ఐలమ్మకి ఎంతో సహకరించినటువంటి కమ్యూనిస్టులు ఈరోజు స్వప్న విషయంలో అంత నీచంగా, హీనంగా పాటలు పాడడం సమంజసమా అని అడుగుతున్నా. ఇప్పటికైనా దాన్ని తొలగించండి. దాన్ని పాడినటువంటి వాళ్ళను కూడా మేము ఇప్పటికీ అరెస్ట్ చేయించక తప్పదు. ఎస్సీ అట్రాసిటీ చేయక తప్పదు. ఎందుకంటే ఆ యాక్ట్ ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం. దాన్ని అవమానించినాక ఇప్పుడు ఆమె ఏది విధి లేక మరి చావా బతుక అనే పరిస్థితిలో ఆమె ఉన్నది. మరి మీరు ఒక మహిళలకు ఇట్లా చేయడం ఎంతవరకు సమంజసం? మేము కూడా అందులో ఉన్నాం, దళితులం ఉన్నాం. మేము ఎలాంటి దానికైనా మేము సిద్ధం, చర్చలకు కూడా సిద్ధంగా మేమున్నాం. మరి తావారేవా తెలుసుకుంటానికి మేము ఉన్నాం. 100 చరిత్రలు కలిగినటువంటి వాళ్ళు ఈ ఎల్లయ్య లాంటి వాళ్ళను తీసుకొని మరి దానికి ఆటంకం కలిగిస్తే బాగుండదేమని వెంటనే ఎల్లయ్య నల్లకి సస్పెండ్ చేస్తే బాగుంటుందని నేను సందర్భంగా తెలియపరుస్తున్నా. లేకుంటే మేము కూడా వెనక పోం. అన్యాయానికి మేము కూడా ఎంతోమంది ఇప్పుడు మడ్డి భూమయ్యను చూసినాం. ఆయన పేద వర్గాలకు పనిచేసినటువంటి వ్యక్తి. కమ్యూనిస్ట్ ఏదైతే
నక్సలిజంలో ఉండి కూడా పేదవాళ్ళకి పనిచేసినటువంటి వ్యక్తిని మేము గౌరవిస్తున్నాం, కానీ నిన్ను మాత్రం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే నీ మూర్ఖత్వాన్ని మానుకో. నువ్వు దళిత మహిళల పైన జరుగుతున్నటువంటి హీనమైన స్థితి నీ దగ్గర ఉండొద్దు. నువ్వు కమ్యూనిస్టువే కాదు. అట్లుంటే నేను అంటున్నా, కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఏమో తెలుసుకుందామా, మరి నక్సల్ సిద్ధాంతాలు ఏమో తెలుసుకుందామా, అంబేద్కర్ సిద్ధాంతాలు ఏందో నేను వచ్చి కూర్చుంటే ఒక గంట ప్రశ్నించుకుందాం, గంట మాట్లాడుకుందాం. మరి ఇటువంటి తార్పుడుగాలను, ఇటువంటి చీటర్గాలను ఆ పార్టీలో ఉంచుకోవద్దని పార్టీకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మహిళా కార్మికుల పైన ఎస్పెషల్లీ ఒక మహిళను టార్గెట్ చేసుకుంటూ మహిళలందరినీ కూడా అవమానపరిచేలా, కించపరిచేలాగా ఒక పాట రిలీజ్ చేయడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఏంటంటే ప్రశ్నించే హక్కు ప్రతి మనిషికి ఉంది మనకు చట్టపరంగా. నేను ఇంతకుముందు తెలుసుకున్న కొంతమంది కార్మికుల మహిళలను కూడా తెలుసుకున్నాను. ఎవరైనా అమ్మాయి పెద్దవాళ్ళతోటి అంటే పనిచేసే స్థలంలో కొంచెం అభిమానంగా మాట్లాడితేనేమో ఎఫ్ఐఆర్ పెట్టడము, కొంచెం గట్టిగా క్వశ్చన్ వేస్తేనేమో ఈమె అలాంటిది ఇలాంటిదని కావాలని కించపరిచినట్టు మాట్లాడము, అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ పాట మహిళా జాతికే అవమానకరంగా ఉంది. సింగరేణి మహిళల పైన ఏ పాట అయితే పాడిలో ఒక మహిళను టార్గెట్ చేసి మహిళలందరినీ అవమానకరంగా పాడిన పాట ఏదైందో ఆ జాతికి మొత్తము మహిళా జాతికి అవమానపరిచేలాగా, కించపరిచేలాగా, భయభ్రాంతులకు గురి చేసేలాగా ఉంది. వెంటనే ఆ పాటను స్ప్రెడ్ చేయకుండా దాన్ని డిలీట్ చేపివ్వాలి. ఇంకొకటి, మా ఎస్సీ ఎస్టీ మెంబర్స్ ఆల్రెడీ సిపిని కలిసినాం, కలెక్టరేట్కి కూడా లెటర్ పెట్టినాం, పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నాం. ఈ పాట పాడిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్ళకు ఏవైతే సంఘాలలో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారో ఆ సంఘాల నుండి వాళ్ళని కంప్లీట్గా ఇంకా ఏ రకంగా కూడా పోస్ట్ ఉండకుండా చూడాలి. మహిళలు ముందుకు రావాలంటే, ప్రోత్సహించాలంటే ఇలాంటి పాటలు పాడితే అది ఎంతవరకు సమంజసం అండి? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈ పాట విషయంలో కాదు, మహిళల విషయంలో ప్రతి సంఘాలు కూడా, మహిళలు కూడా ముందుకు రావాలి, మాట్లాడాలి. ఒక మహిళను ఏదైనా తప్పు చేస్తే ఆ ఎవిడెన్సు ఏవైతే ప్రూఫ్లు ఉంటాయో అవి తీసుకొని చట్టపరంగా వెళ్ళాలి, అధికారులకు చెప్పాలి. అంతేకాని బహిరంగంగా ఇలా అవమానపరిచేలాగా పాట పాడడం చాలా అంటే చాలా బాధాకరము. ఈ పాటను మేము ఖండిస్తున్నాము, ఎంత దూరమైనా కూడా వెళ్తాము. ఇలాంటి పాటలు పాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇందుకు మాకు అన్ని రకాల సంఘాలు సపోర్ట్ చేస్తారు, మహిళలు కూడా సపోర్ట్ చేయాలి, రాజకీయవేత్తలు సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ మహిళల పైన ఇలాంటి దాడులు చేస్తూ అంటే మీరు సహించకూడదు, ముందుకు రావాలండి. ఎందుకంటే మహిళ అంటే ఒక అమ్మాయి సపరేటే కాదు, మీ అమ్మ కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ చెల్లె కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ చేసుకోవాలంటే, ధైర్యంగా బ్రతకాలన్నా ఇలాంటి పాటలను రిలీజ్ చేయడం, అవమానించడం, తప్పుపట్టడాలు ఇలాంటివేవి కూడా ఒక సింగరేణి కాదు ఏ సంస్థలో కూడా ఉండకూడదు అని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్గా మేము మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి రాజకీయవేత్తల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి కుల సంఘాలను రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏ మహిళ కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సాంగ్, మహిళల్ని కించపరిచేది, అవమానపరిచే సాంగ్ ఒకటి విడుదలైంది. సర్వసాధారణంగా మహిళల మీద కించపరిచే సాంగ్స్ ఏదో ఒకటి విడుదలైతేనే ఉంటుంది. కానీ ఇది భవిష్యత్ కాలంలో అవయవాలను కూడా నీచంగా ఏ ఆడపిల్ల బయటికి వెళ్ళకుండా ఒక సాంగ్ విడుదల చేసేది. సరే, అందరూ వీక్షిస్తున్నారు, ఒకరి నుండి ఒకరు షేర్ చేసుకుంటారు, గ్రూప్లలో కూడా వస్తుంది. దీనికి చట్టపరమైన చర్యలు జరగలేదు. కానీ ఒక నాయకుడు, ఒక దళిత సంఘస్థుడు, సరే మనలాగా యాక్టివ్గా అన్ని వర్కులు చేయలేకపోయినా కూడా అవమానాన్ని, మహిళా సంఘానికి, మహిళలకు జరిగిన అవమానాన్ని భరించలేక మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెద్ద మనిషిని, గుమ్మడి కుమారస్వామి అని పెద్ద మనిషిని ప్రశ్నిస్తూ, రన్నింగ్ లైన్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? అసలు ఏం జరుగుతుందన్న రన్నింగ్ లైన్లో? నేను ఈ ప్రెస్ మీడియా పరంగా యావత్ తెలంగాణ మొత్తంలో 11 డివిజన్ 12 డివిజన్లలో సింగరేణి సంస్థలు ఉంటే ఓన్లీ RG1నే ఎందుకు ఇట్లా
కీలకంగా చూస్తూ వన్నింగ్ క్లైన్లే కీలకంగా ఎందుకు ఇట్లా ప్రెస్ మీడియాలలో చూపెడుతున్నారు? వన్నింగ్ క్లైన్కి ఇంకా భవిష్యత్తు ఉంది. ఏ కారణాల చేత ఏ పెద్ద పెద్ద కారణాల చేత ఏమేం చేద్దాం అనుకుంటున్నారో కానీ వన్నింగ్ క్లైన్లో ఏం జరుగుతుందో తెలుసా? ఏంది ఇది? స్పందించండి. సిఐ గారు, ఏసీపీ గారు, సిపి గారు స్పందించండి, దయచేసి స్పందించండి. ఏం జరుగుతుంది అని అందరికీ డౌటు. పాఠపూర్వకంగా ఒక మహిళ మీద ఇష్టానుసారంగా వాక్యాలు రాసి పాటలు పాడితే, నిన్న ఈ నంది నరేష్ అనే అతను అసభ్యకరంగా, అసలు వన్నింగ్ లైన్ ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఆమె ఎవరో తెలుసా? ఇంతవరకు ఆమె ఎవరో ఇంతవరకు బయటికి రాలేదు. ఇదే ట్విస్ట్ అసలు. పోలీస్ యంత్రాంగానికైనా కానీ, మీకైనా మాకైనా కూడా, మన అక్కలకైనా చెల్లెళ్ళకైనా అవమానకరంగా ఉండే ఈ పాట ఎక్కడిది అనేదే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎవరు రాశారని ప్రశ్నార్థకంగా ఉండిపోయింది. కానీ ఇతను ఆమె ఏం చేస్తుందో తెలుసా వన్నింగ్ లైన్లో అని అన్నారు. ఆమె ఎవరు? ఆమె ఎవరు? బహిర్గతంగా ప్రెస్ మీడియాలో యావత్ ఈ రామగుండం అందరూ వినేలాగా అది కూడా యూట్యూబ్లో వచ్చింది ఇతని ప్రెస్ మీట్. నేను చూసా. అంటే ఇంకెక్కడికి పోతుంది? పాట రూపకంగా అవమానించడం సరిపోయింది. అసలు వన్నింగ్ లైన్లో ఏం జరుగుతుందో తెలుసా? ఆమె ఏం చేస్తా, ఆమె ఎవరు అనే సంగతి దయచేసి పోలీసు యంత్రాంగం, కలెక్టర్స్ వన్నింగ్ లైన్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. ఇది పోతా ఉంటే ఏంటిది అసలు? ఆటలు ఆడుతుంది, పాటలు పాడుతుంది. నేను చెప్తున్నాను, మా ఆటల వల్లనే తెలంగాణ వచ్చింది, మా బతుకమ్మ ఆటల వల్లనే తెలంగాణ వచ్చింది. ఈ రోజున సింగరేణిలో మహిళలను తీసేయాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో, అవునండి, తులసి వనంలో ఒక గంజాయి మొక్కం పోలుస్తుంది కావచ్చు, ఆ కారణం చేత తులసి మొక్కలన్నీ తీసేయరు కదా. ఎవరో ఒకరు ఆ ఆధిపత్యానికి, ధనదాహానికి మొగ్గిపడి ఏమో జరుగుతుంది అని ఆ ఎంక్వైరీల మీదకి ఇటు అటు ఏదో చేస్తున్నారు. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు, నేను అపాయింట్మెంట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు, నేను మహిళా లోకానికి, సింగరేణి మహిళలైనా కానీ ఎక్కడైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను, మన ఉద్యోగంలో మనము పక్కా 8 hours డ్యూటీ చేయాలి. కానీ అసభ్యకరంగా ఎవరైనా మాట్లాడితే తిరగబడాలి. కానీ మనల్ని ట్రాన్స్ఫర్ చేసే రైట్స్, సింగిల్ పేరెంట్ని ఇష్టం ఉన్నట్టుగా అధికారుల చేతిలోకి తీసుకొని ఆమెను ట్రాన్స్ఫర్ చేసే రైట్స్ లేవు. హైకోర్టే చెప్తుంది. మొన్న రీసెంట్లీ పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, కార్మికులను ఇబ్బంది పరచొద్దు. ఏ కార్మికులైనా కానీ ఇబ్బంది పరచొద్దు. మరి మాకున్న 30% రిజర్వేషన్ ప్రకారం మాకు ఎట్లా ఇబ్బంది పరుస్తారో దయచేసి ఆర్జీవన్ జీఎం గారు, అధికారులు ఈ దళిత సంఘాలకు తెలియజేస్తారా? మరి ఇంకెవరికి తెలియజేస్తారు? ఆ పాట రాసిన వాళ్ళకి తెలియజేస్తారా? ఇక మీ సంస్కారానికే తెలియజేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని అందరూ మీరంటే చాలా అందరికీ గౌరవం. ఇంతవరకు ఎంక్వైరీ జరగలేదు, ఏది జరగలేదు. ఒక బీభత్సమైన దాడి ఒకటే జరుగుతుంది సోషల్ మీడియాలలో, అధికారికంగా, అన్నిటి విధంగా. అన్న, మీరందరూ నాకు సహాయం చేయగలరని ప్రార్థన. ఆ సాంగ్ గురించి మీరు కూడా దయచేసి ప్రెస్ మీడియాలలో ప్రశ్నించడం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.